నమస్తే, వెల్కమ్ టు పోరాటగలం టీవీ. నేటి వార్తా విశేషాలు. మహాత్మా జ్యోతిబా పూలే నేటి తరానికి మొట్టమొదటి మహిళా ఉపాధ్యాయురాలను తయారు చేసి ఆమెని మన బడుగు బలహీన నిమ్న వర్గాలకి చదువు అనే జ్ఞానం నేర్పడం కొరకు ఆమెను తయారు చేసి బడులు పెట్టి ముందుకు తీసుకెళ్ళి మన బడుగు బలహీన వర్గాలకి బహుజనులందరికీ కూడా జ్ఞానాన్ని నేర్పినటువంటి ఉత్తమ ఉపాధ్యాయురాలు మన చదువుల తల్లి సరస్వతి సావిత్రిబాయి పూలే గారు 193వ జయంతి ఉత్సవాన్ని 94 జయంతి ఉత్సవాన్ని మనం జరుపుకుంటున్నాం. మహాత్మా జ్యోతిబా పూలే ఐడియాలజీ సొసైటీ ఆధ్వర్యంలో ఈ వ్యవస్థాపక కమిటీ అధ్యక్షుడు నేను పెళ్ళూరు విజయ్ కుమార్, అలాగే మా గౌరవాధ్యక్షురాలు ఉమా యాదవ్ గారు, అలాగే మా సంఘం సొసైటీ అధ్యక్షురాలు రెడ్డిమైన వరలక్ష్మి గారు, ఈ సభా కార్యక్రమానికి అధ్యక్షత వహించిన అనంతలక్ష్మి గారు, మా సంఘ సభ్యులు ఉపాధ్యక్షురాలు గన్నూరు గోవిందమ్మ, అలాగే దామళ్ళ జయ, పట్టణ కార్యదర్శి దామళ్ళ జయ, అలాగే గ్లోరీ గారు, మా ప్రతి దానిలో వాళ్ళు తల్లో నాలుకలాగా మాతో ఉండి అన్ని కార్యక్రమాల్లో కలిసి మాతో కొనసాగుతున్నటువంటి మా మిత్రుడు తమ్ముడు జానీ టిఆర్ఎస్, అలాగే రాంబాబు, నరేందర్ గారు, మా సంఘానికి సలహాదారు, అలాగే ఈ రోజున మన బడుగులైనటువంటి బలహీన వర్గాల నుంచి డాక్టరేట్ పొందిన మా గరిడేపల్లి సత్యనారాయణ గారిని ఈరోజు మేము శాల్వా పూలమాలతో చేసి వాటిని సన్మానించదలుచుకున్నాము. అలాగనే కోఆపరేటివ్ సెంట్రల్ బ్యాంక్ ఎంప్లాయీస్ అసోసియేషన్ స్టేట్ చైర్మన్గా కనకం జనార్దన్ గారు ఎన్నికయ్యారు. మూడో వ్యక్తి అత్యున్నత పురస్కారం పొందినటువంటి పల్లపు సోమరాజు. ఈ ముగ్గురిని మా సంఘ సభ్యులు అందరం కలిసి ఘనంగా సన్మానించాలి. ఎందుకంటే సంపన్నులకి పిలవకపోయినా శాల్వాలు కప్పేవాళ్ళు ఎక్కువ మంది ఉంటారు. అవకాశం వచ్చింది, ఈ అవకాశాన్ని వాళ్ళని ముందుండి ఘనమైన నివాళులు అర్పిస్తూ సావిత్రిబాయి పూలే గారికి, అలాగనే వారికి కూడా మేము ఘనమైన సన్మానం చేయాలని చెప్పే కోరికతో వాళ్ళు పిలిచాము. వాళ్ళు కూడా కొద్ది సమయభావంతో రాలేకపోయారు. గడేపల్లి సత్యనారాయణ మేము ఇప్పుడు శాల్వా కప్పి సన్మానం చేయదలుచుకున్నాము.